ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్ష 2026లో గణిత శాస్త్ర విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా వివిధ సబ్జెక్టుల్లో 10 లోపు 8 ర్యాంకులు సాధించిన ఆదిత్య మరియు పీజీ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ఆయిచా డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్ష 2026లో వివిధ సబ్జెక్టుల్లో టాప్ ర్యాంకులు సాధించిన ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ నాయుడు అభినందించారు. 1 నుండి 10 లోపు గణిత శాస్త్రపు విభాగం నుండి స్టేట్ ప్రథమ ర్యాంకు కాళ్లకూరి నరేంద్ర శర్మ, 2వ ర్యాంకు బాల ఫణిస్త్ర కుమారి, 4వ ర్యాంకు కె జ్యోతిక, డి అమృత సాయివల్లి, 6వ ర్యాంకు నాగదుర్గ, 7వ ర్యాంకు మహాలక్ష్మి, 8వ ర్యాంకు భవానీ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి 8వ ర్యాంక్ గీతానందిని ర్యాంకులు సాధించారు. మరియు 11 నుండి 100 లోపు గణిత శాస్త్ర విభాగంలో 17, కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి 21, స్టాటిస్టిక్స్ విభాగం నుండి 6, బీఎస్సీ కెమిస్ట్రీ విభాగం నుండి 4, ఇంగ్లీష్ విభాగం నుండి 3, లైఫ్ సైన్స్ విభాగంలో 2, కామర్స్ విభాగం నుండి 3 ర్యాంకులు ఆయిచా డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ నాయుడు ర్యాంకర్లను అభినందించి మాట్లాడుతూ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 100% ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఏపీ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన కాళ్లకూరు నరేంద్ర శర్మను, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను ఆయిచా విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందించారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ.